Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్ట శ్రీకాంత్ కుమార్. మొన్న జరిగినటువంటి అంటే సీఎం రమేష్ గారు కూటమి అభ్యర్థి వారి మీద జరిగినటువంటి దాడిని ఓటమి భయంతో బూడి ముత్యాల నాయుడు గారు తనపై కార్యకర్తలతో దాడి చేయించారని చెప్పడం, పోలీసుల ఎదుట ఈ దాడి జరిగిందని వాపోవటం, అట్లాగే రోడ్డు మీద బైఠాయించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. వాస్తవానికి ఇక్కడ ఓటమి భయం అనేది బూడి ముత్యాల నాయుడు గారిని కాదు, సీఎం రమేష్ గారిని వెంటాడుతోందని స్థానికులు మనకు అందిస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో స్థానికేతర అన్నటువంటి నినాదం కనీ విని ఎరుగని విధంగా అది మారుమోగిపోతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వలసవాదులు వచ్చి తమ మీద ఆధిపత్యం వహిస్తూ తమ సమస్యలను అసలు ఏమాత్రం పట్టించుకోకుండా వారు మాత్రమే అంతకంతకు ఎదిగి ఆకాశం అంతకు పెరిగి ఆ తర్వాత తమని అసలు పట్టించుకోవట్లేదనేటటువంటి ఒక బలమైనటువంటి వాదన ఇప్పుడు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో వినిపిస్తోంది. అయితే ఇక్కడికి సీఎం రమేష్ గారిని పంపించడం వెనుక రకరకాల మతలబులు జరిగాయి. మనకు తెలుసు, నాగబాబు గారు అభ్యర్థిగా వస్తారని ఒకసారి వినిపించారు, ఆ తర్వాత బైరా దిలీప్ చక్రవర్తి గారిని మరొకసారి వినిపించారు, కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా సీఎం రమేష్ గారు ఇక్కడ వెలం సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని, పైగా స్థానికేతరుని ఇక్కడికి తీసుకొచ్చి అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఇక్కడ అంతక్రితం 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ వైకాపా ఏం చేసిందంటే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం గవర్లకు కేటాయిస్తూ అనకాపల్లి శాసనసభ నియోజకవర్గాన్ని కాపులకు కేటాయించింది. అంటే బీసెట్టి వెంకట సత్యవతి గారు వారు పోటీ చేశారు. అట్లాగే అనకాపల్లి అసెంబ్లీకి వచ్చేటప్పటికి గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేశారు. ఇక్కడ మాడుగుల, నర్సీపట్నం ఈ నియోజకవర్గాలన్నీ కూడా పెందుర్తి ఇవన్నీ కూడా మీకు కొప్పుల వేలమకి అవకాశం ఇచ్చింది వైకాపా. కాబట్టి ఏమైందంటే ఇక్కడ కాపు అనకాపల్లి అసెంబ్లీ కాపు లోక్సభ అనేది గవర్కి ఇచ్చింది. గవర్కి ఇచ్చారు కాబట్టి వెంటనే ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పుడు ఆడారి ఆనంద్ కుమార్ గారు గవర సామాజిక వర్గం గవర వర్సెస్ గవర అన్నటువంటి సమీకరణలో అప్పుడు ఆ ఎన్నిక జరిగింది. ఆ తర్వాత మీకు ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం ఒక్కసారి ఆ 7 శాసనసభ నియోజకవర్గాల్ని అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల వారీగా ఓట్ల వివరాలను మనం పరికించి చూస్తే మనకు కాపులు ప్రథమ స్థానంలో కనిపిస్తారు, ఉత్తరాంధ్ర కాపులు. ఆ తర్వాత కొప్పుల వెలమలు ప్రధానంగా వారు కనిపిస్తారు. ఆ తర్వాత మీకు యాదవులు, ఆ తర్వాత గవర్లు ఇట్లా కనిపిస్తారు. ఈ కనిపించేటటువంటి క్రమంలో అంటే ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల యొక్క జయాపజయాలు నిర్ణయించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సామాజిక వర్గాలుగా ఈ సామాజిక వర్గాలు కనిపిస్తాయి. ఈసారి ఈ ఎన్నికకి ఏమైందంటే ఇక్కడ వెలమ వర్సెస్ వెలమగా మారటానికి, అంటే వెలమ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి స్థానికుడు బూడి ముత్యాల నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వారికి ఇక్కడ అవకాశం ఇస్తూ వైకాపా శాసనసభకు వచ్చేటప్పటికి మలసాల భరత్ కుమార్ వారు ఉన్నత విద్యావంతులు, వారిని తీసుకొచ్చి వారిని అంటే గత 3 దశాబ్దాలుగా వారి కుటుంబం రాజకీయ నేపథ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరు రాజకీయాలకు పూర్తిగా కొత్త, వారిని తీసుకొచ్చి కాపు సామాజిక వర్గం వారికి అనకాపల్లి నుంచి యువకుడికి అవకాశం ఇవ్వడం అనేది వెలమ ప్లస్ కాపు అనేటటువంటి ఒక సమీకరణతో వైకాపా ఇక్కడ ముందడుగు వేసేటప్పటికి కాపులు అంటే గత ఎన్నికల్లో 2019లో కూడా ఈ శాసనసభ నియోజకవర్గం ఏదైతే ఉందో అది కాపులకి కేటాయించారు, గుడివాడ అమర్నాథ్కి. తిరిగి మళ్ళీ మలసాల భరత్ కుమార్కి కాపుకే కేటాయించారు. లోక్సభ నియోజకవర్గంలో గవర్ని మార్చి ఈసారి కాపుల తర్వాత అత్యధిక సంఖ్యాకులైనటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి కొప్పుల వేలమకు అవకాశం బూడి ముత్యాల నాయుడు గారికి ఇచ్చి, బూడి ముత్యాల నాయుడు గారు లోక్సభ నుంచి, మలసాల భరత్ కుమార్ గారు శాసనసభ నుంచి పోటీ చేస్తున్నారు. మీకు తర్వాత మాడుగుల, నర్సీపట్నం, మాడుగుల బూడి ముత్యాల నాయుడు గారి కుమార్తె అనురాధ, నర్సీపట్నం వచ్చేటప్పటికి పెట్ల ఉమాశంకర్ గణేష్, కొప్పుల వేలమ సామాజిక వర్గం, పాయకరావుపేట ఎస్సీ రిజర్వులు. ఇటువంటి ఒక సమీకరణతో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో అత్యద్భుతమైనటువంటి సమీకరణలు వైకాపా చేసింది, సందేహం లేదు. అయితే ఈ సమీకరణలను ఎదుర్కోలేక స్థానికేతరులైనటువంటి నేతలకు అవకాశం ఇస్తూ ఆ స్థానికేతరులైనటువంటి నాయకులు, స్థానికేతరులైనటువంటి ఎంతోమంది కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని యుద్ధ వాతావరణంగా వాళ్ళు మారుస్తూ ఇక్కడ ఒక సంకుల సమరాన్ని తలపిస్తున్నారు. ఒకప్పుడు అనకాపల్లి, విశాఖ లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలంటే చాలా ప్రశాంతంగా జరిగేవి, ప్రస్తుతం సంకుల సమరాన్ని తలపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈసారి రాజకీయ విశ్లేషకులు కూడా అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి వైనం ఏంటంటే అనకాపల్లిలో జనసేనకు కేటాయించింది అనకాపల్లి అసెంబ్లీ. వారు ఎవరైనా ఒక కొత్త అభ్యర్థికి రాజకీయంగా సరికొత్త నాయకుడికి అవకాశం ఇచ్చి ఉన్నట్లయితే అత్యద్భుతంగా ఉండేది. లేకపోతే
ఆ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా పోటీ చేసినా, దాడి వీరభద్రరావు గారు పోటీ చేసినా మరొక విధంగా ఉండేది. ఎందుకంటే వారు తెలుగుదేశంలోనే వారి ప్రయాణాన్ని ప్రారంభించి తిరిగి తెలుగుదేశంలోనే ఉన్నారు కాబట్టి. అయితే కొణతాల రామకృష్ణ గారికి స్థానాన్ని కేటాయించడంతో కొణతాల రామకృష్ణ గారు అంత క్రితం లోక్సభ ఎంపీగా చేశారు, శాసనసభకి ప్రాతినిధ్యం వహించారు. తిరిగి వారేటప్పటికి జన సైనికులు కూడా తీవ్ర నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి ఉన్నారు అక్కడ అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంలో. ఎందుకంటే ఒక సరికొత్త రాజకీయ పార్టీ అవతరించి వారు ఎన్నికలు ఎదుర్కొంటున్నటువంటి వేళ సరికొత్త నాయకులకి, యువ నాయకత్వానికి, యువరక్తానికి, నవతరానికి వాళ్ళు అవకాశం ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అట్లా కాకుండా ఏంటంటే పాత మొహాలు, ముఖం మొత్తేసినటువంటి మొహాలు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నాయకులుగా రుద్దాలనుకోవడం అనేది నిజంగా అక్కడ ఉన్నటువంటి అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఓటర్లని చాలా వాళ్ళని నైరాశ్యంలోకి నెట్టివేసింది. కొణతాల రామకృష్ణ గారు ఖచ్చితంగా గెలుస్తారు సీనియర్ అనుకునేటటువంటి పరిస్థితుల నుంచి రోజు రోజుకి మలసాల భరత్ కుమార్ బలపడుతున్నటువంటి వైనం అక్కడ ఒకవైపు అత్యంత ఆశ్చర్యకరంగా రాజకీయ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తుండగా, మీకు స్థానికేతర నినాదంతో బూడి ముత్యాల నాయుడు గారు ఇక్కడ గట్టిపోటీ, అంటే సీఎం రమేష్ గారు ఊహించాల బూడి ముత్యాల నాయుడు గారిని తన ఆర్థికపరమైనటువంటి వెన్నుదన్నులతో, తన అంగబలంతో ఎదుర్కొంటాను, ఖచ్చితంగా నేను గెలిచేస్తాను అనుకుని సీఎం రమేష్ గారు ఇక్కడికి వచ్చారు. అయితే స్థానికేతర నినాదం సీఎం రమేష్ గారిని తీవ్ర ఇరకాటంలో పెట్టింది. అందరూ జూన్ 4 కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయి, యువకుడైనటువంటి మలసాల భరత్ కుమార్ గెలుస్తారా వైకాపా అభ్యర్థి, లేకపోతే అంత క్రితం రాజకీయ అనుభవజ్ఞుడిగా పేరుగాంచినటువంటి కొణతాల రామకృష్ణ గారికి పట్టం కడతారా ఈ అనకాపల్లి శాసనసభ ప్రజానీకమని ఎదురు చూస్తున్నారు. అట్లాగే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఈ ప్రాంతపు నాయకుడైన స్థానికుడైనటువంటి బూడి ముత్యాల నాయుడు గారికి పట్టం కడతారా, స్థానికేతరుడు అయినప్పటికీ కూడా కూటమికి ఈ స్థానాన్ని అప్పచెప్తారన్నది అందరూ ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. తెలుగు రాజ్యం, మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.